ఆంధ్రప్రదేశ్ ఓటర్ల లిస్టులో తప్పులు ఉన్నాయంటూ వాటిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా రాష్ట్ర అధికారులు పట్టించుకోలేదని ఎన్నికల సంఘానికి టీడీపీ జనసేన అధినేతలు ఫిర్యాదు చేశారు. ఈసీతో సమావేశమైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలంటూ లిస్టు సరిచేయాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు రాష్ట్రంలోని ఓటర్ల లిస్టులో జరుగుతున్న అక్రమాలు, ఎన్నికల సిబ్బంది నియామకంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు తెలియజేశారు. అన్ని విషయాలు చాలా స్పష్టంగా వివరించామని, తమ వాదనను సుదీర్ఘంగా వివరించారన్నారు. ఇక మరొక వైపు వైసీపీ నుంచి ఎంపీ విజయసాయిరెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ ఇల్లీగల్ ఓటర్ ప్రొఫైలింగ్ చేస్తుందంటూ కూడా ఈసీకి ఫిర్యాదు చేశారు. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో దొంగ ఓట్లు ప్రస్తుతం అయితే చర్చనీయాంశమయ్యాయి. ఈరోజు ఈసీ అయితే ఏపీలో ఒక 2-3 రోజుల పాటు పర్యటించనుంది. అనంతరం ఏ దొంగ ఓట్లు ఉన్నాయి, ఎంతవరకు ఉన్నాయి అనే వాటిపైన ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చూసినట్లయితే సుమారు 5,64,000 దొంగ ఓట్లను తొలగిస్తున్నట్లు కూడా ఎన్నికల సంఘం అయితే ఇప్పటికే తెలియజేసింది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి జూమ్ లైవ్లో మనకి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. అలాగే మనకి వైసీపీ బేస్తా కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షులు రమణ గారు ఉన్నారు. అలాగే మనకి నాగరాజు రాయల జనసేన సీనియర్ లీడర్ ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. నమస్తే, చెప్పమ్మా. అందరికీ నమస్కారం అండి. అలాగే మరొక గెస్ట్ మనకి టీడీపీ అధికార ప్రతినిధి గజం రాఘవేంద్ర గారు ఉన్నారు. నమస్కారం అండి. ముందుగా వెంకటేశ్వర్ గారు, ఈ దొంగ ఓట్ల ప్రస్థానం ఏపీలో ఇలా జరుగుతుంది అనేది ఈ రోజు నుంచి కాదు, గత సంవత్సరం నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం దొంగ ఓట్లకు పాల్పడుతుంది, అక్రమాలకు పాల్పడుతుంది అంటూ కూడా వచ్చాయి. దీనికి సంబంధించి కొంతమంది ఎంఆర్ఓల్ని, విఆర్ఓల్ని సస్పెండ్ చేశారు కూడా గతంలో. అయినప్పటికీ కూడా దొంగ ఓట్లు అనేవి మళ్ళీ తెర మీదకి వస్తూనే ఉన్నాయి. టోటల్గా ఎన్నికల కమిషన్ వచ్చి దొంగ ఓట్లు అనేది ఈరోజు 5,64,000 దొంగ ఓట్లు ఉన్నాయంటూ కూడా నిర్ధారించింది. అసలు ఏం జరుగుతుంది ఏపీలో, ఏంటి అసలు ఈ దొంగ ఓట్ల పరంపర ఏంటి, అసలు ఏం జరుగుతుంది అంటారు? అంటే ఎన్నికల లక్ష్యంగా ఇది దొంగ ఓట్లు చేస్తున్నారా, లేకపోతే అది ప్రతిపక్షాలను దెబ్బతీయడానికి దొంగ ఓట్లను చేస్తున్నారా? కోటేశ్వరరావు గారు, ఇందులో 2-3 అంశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యోగాల కోసం, వ్యాపారం కోసం లేదా ఇతరత్ర అవసరాల కోసం అటు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్కి ఎక్కువ మంది వచ్చారు. ఇప్పుడు కూడా వస్తున్నారు అనేటువంటిది ఒక వాస్తవం. అయితే అనేక మంది గతంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా మనం చూసినప్పుడు స్థానికంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఓటు తమ స్వస్థలాల్లోనే ఓటు ఉంచుకొని ఎన్నికలు వచ్చినప్పుడు అక్కడికి ఓటేసి రావడం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి ఒక బహిరంగ రహస్యం. అటువంటి ఓటర్లు దేశానికి సంబంధించిన వాళ్ళను, లేదా జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళను, లేదా వైసీపీకి సంబంధించినటువంటి మనం విడిగా చూడలేదు. 3 పార్టీలకు చెందినటువంటి 3 పార్టీలు లేదా ఇతర పార్టీలకు చెందినటువంటి వాళ్ళు, లేదా ఆ పార్టీలతో నిమిత్తం లేనటువంటి వాళ్ళు కూడా ఇట్లాంటి నగరాల్లో హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, ఆయా ప్రాంతాలకి అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు వెళ్తున్నారు. ఇటువంటి వాళ్ళు స్థానిక సంస్థలు కానివ్వండి, లేదా గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా ఆయా పార్టీల వాళ్ళు బస్సులు పెట్టి మరీ ఒక చిన్న మాట అండి, దయచేసి మ్యూట్ లో ఇతర సభ్యులు, ప్యానెల్ లో ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో మొబైల్ మ్యూట్ లో పెట్టడానికి ప్రయత్నించండి, ఎందుకంటే డిస్టర్బెన్స్ వస్తుంది కోటేశ్వరరావు గారు మాట్లాడేటప్పుడు. చెప్పండి సార్. అందువల్ల వాళ్ళు నిజంగా గ్రామాల్లో వాళ్ళు నివసిస్తున్నారా, లేదా శాశ్వతంగా అక్కడ కాపురాలను ఎత్తేసి హైదరాబాదు లేదా ఇతర పట్టణాలు వెళ్ళారా అనేది తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు ఎవరికైనా, ఏ పార్టీ వాళ్ళకైనా. గతంలో వాళ్ళు ఓటేసినటువంటి చరిత్ర తెలుస్తుంది, లేదా 6 నెలలు అక్కడ ఉండి, లేదా పనికాలంలో ఇక్కడికి వచ్చి మళ్ళా గ్రామాలకు వెళ్ళేటువంటి ఇట్లా రకరకాల వాళ్ళు ఉంటారు. అందువలన ఒకవేళ అదే కనుక పరిస్థితి అయితే వాళ్ళు ఓటర్గా ఎక్కడున్నారు అనేటువంటిది చూసుకోవాలి. హైదరాబాద్ లో ఓటర్ గా ఉంటే హైదరాబాద్ నుంచి ఒకవేళ మేము ఆంధ్ర ప్రాంతానికి మేము ట్రాన్స్ఫర్ పెట్టుకున్నామంటే అటువంటి వాటిని ఎన్నికల సంఘం ఆమోదిస్తుంది. అది చట్టంలో ఉన్నటువంటి నిబంధనే. అలా కాకుండా హైదరాబాద్ లో ఉంటూ, హైదరాబాద్ లో ఓటర్ గా ఉంటూ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఓటర్ గా ఉంటూ 2 చోట్ల ఓటర్ గా ఉండటం అనేటువంటిది చట్ట విరుద్ధం.
అటువంటి వాళ్ళు ఎవరున్నారు ఏమిటి అనేటువంటిది కొంచెం ఇబ్బంది, కనుక్కోవడం ఇబ్బంది. అందుకనే పార్టీలు సుమారుగా ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తున్నాయి. అందుకని ఇటువంటి వాళ్ళు అన్ని పార్టీలకు చెందిన వాళ్ళే ఉంటారు కదా. అందుకని నా అభిప్రాయం ఏంటంటే, ఒకవేళ నిజంగా అలాంటి వాళ్ళని కనుక కొత్తగా చేరిస్తే, అంటే గ్రామాల్లో లేదా పట్టణాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉండకుండా ఇప్పుడు ఎవరైనా కొత్తగా చేర్చేట్లయితే అటువంటి వాళ్ళని స్థానికంగా ఉన్నటువంటి పార్టీల కార్యకర్తలు గుర్తించడం తేలిగా ముసాయిదా ఓటర్ల జాబితా వచ్చినప్పుడు అటువంటి వాళ్ళందరినీ కూడా ఫిర్యాదు చేయొచ్చు అనేటువంటిది నా అభిప్రాయం. అలా కాకుండా ఇప్పుడు 2 చోట్ల ఓటు ఉన్నప్పుడు 2 చోట్ల ఓటు కనుక ఉండేట్లయితే ఉందనేటువంటి అనుమానం ఉంటే దాన్ని ఎవరు నిర్ధారించాలంటే ఎన్నికల సంఘం నిర్ధారించాలి. ఇవాళ ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో కూడా ఓటర్ల జాబితాలు సిద్ధంగా ఉన్నప్పుడు పార్టీల వాళ్ళైనా లేదా ఎన్నికల అధికారులైనా కానీ అటువంటి ఫిర్యాదులు వచ్చినటువంటి వాటిని వెరిఫై చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. అందువలన ఎన్నికల సంఘం అనేటువంటిది తాను ఏమి చేయిస్తున్నది, ఇటువంటి సమస్యను పరిష్కరించడానికి అనేటువంటిది జనానికి స్పష్టంగా చెప్పాలి. అటువంటి వాటి మీద రాజకీయ పార్టీలని మెప్పించాలి, ఒప్పించాలి. లేనట్లయితే ఇవి రాజకీయ పరమైనటువంటి ఆరోపణలుగానే మారిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. 5 లక్షలు ఉన్నాయని, 10 లక్షలు ఉన్నాయని, ఇవన్నీ వీటన్నిటిని ఏ ఆధారంగా చెప్తున్నారు అనేటువంటిది వాళ్ళకి తెలుసు. ఏ గ్రామంలో ఎవరున్నారు, ఎవరు ఎక్కడికి వలస వెళ్ళారు, లేదా ఎన్నికలు వచ్చినప్పుడు తిరిగి ఎక్కడికి మళ్ళా వస్తున్నారు అనేటువంటి విషయాలు అందరికీ తెలుసు. అందువల్ల దీన్ని రాజకీయ ప్రచారానికి కాకుండా వాస్తవ సమస్య మీద దృష్టి కేంద్రీకరించాలనేది ఈ సందర్భంగా నేను చెప్పాను. వాళ్ళు మేము అక్కడే ఓటేస్తాం అనుకోండి, ఓటు అయినివ్వండి, అక్కడ ఉంటే ఓటు, ఇబ్బంది ఏముంది? రెండో చోట వేయరు కదా. లేదా రెండో చోట ఉందంటే అటువంటి వాటిని ఫైండ్ అవుట్ చేయండి. ఓకే కోటేశ్వరరావు గారు, ఒక నిమిషం. రమణ గారు చెప్పండి మేడం. టోటల్ గా మేడం గారు, ప్రతి ఎలక్షన్ కు ఈ ఎక్సర్సైజ్ అనేది కామన్ మేడం. ఎలక్షన్ కు జరిగేటువంటి ఇదే. అయితే ఇప్పుడు ఎట్లా మారిపోయిందంటే, ఇది ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసిన వాడే నిజాయితీపరుడైనట్లు, ఫిర్యాదు చేయకుండా పోతే అదేదో నేరం చేసినట్లుగా మారిపోయింది ఈ తతంగం అంతా. ఇది దురదృష్టకరమైన విషయం. న్యాయానికి మూల సూత్రం ఏదంటే, 100 మంది దోషులైనా తప్పించుకోవచ్చునేమో కానీ ఒక నిర్దోషి కూడా శిక్ష పడకూడదు అన్నట్లు ఎలక్షన్ లో ఈ ఒక్కడు ఓటర్ గా నమోదు కావాలి అనేది మూల సూత్రం. ఓకే రమణ గారు, మీరు కొంచెం దూరంగా కూర్చోండి. రమణ గారు ఫ్రేమ్ కొంచెం మీరు, రమణ గారు ఒకటండి, ఫ్రేమ్ కొంచెం మీరు పూర్తిగా కనిపించలేక కొంచెం వెనక్కి కూర్చోండి. మీ ఫ్రేమ్ మీరు పూర్తిగా కనిపించేలా కొంచెం వెనక్కి కూర్చోండి. కనబడుతుందా? ఓకే సార్, కొంచెం లాంగ్ లో పెట్టుకోండి ఫ్రేమ్. మీరు చెప్పండి. కాదు, వినపడిందా మేము చెప్పింది? మీకు వినిపిస్తుందండి, వినిపించింది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసేది ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. ఇప్పుడు చివరికి ఏ దశకు పోయిందంటే, అది ఎవరైతే ఎన్నికలకి కమిషనర్ కి ఫిర్యాదు చెయ్యరో వాళ్ళు నేరస్తులుగా పరిగణించేటువంటి స్థాయికి వెళ్ళిపోయింది. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. న్యాయ సూత్రాలలో మూల సూత్రం ఏంటంటే, 100 మంది నిర్దోషులైనా తప్పించుకొచ్చాము కానీ ఒక దోషి కూడా శిక్ష పడకూడదు అనేది సూత్రం, న్యాయ సూత్రం. అట్లనే ఎలక్ట్రల్ 18 సంవత్సరాలు సూత్రం. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఒకరి మీద ఇప్పుడు మేము అనంతపురం జిల్లా ఉంది, ఎప్పుడు దాదాపు 40 ఏళ్ళ నుంచి ఎలక్షన్లు చూస్తానా. ఓకే అండి, ఓకే రమణ గారు ఒక నిమిషం హోల్డ్ ఉండండి. రమణ గారు ఒక నిమిషం. ఓకే అండి రమణ గారు ఒక నిమిషం హోల్డ్ ఉండండి. రాఘవేంద్ర గారు వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది రాఘవేంద్ర గారు. టోటల్ గా ఎలక్షన్ కమిషన్ 5,64,000 దొంగ ఓట్లు ఉన్నాయని చెప్తుంది. కాకపోతే ఎలక్షన్ కమిషన్ తో సమావేశమైన జనసేన నేత పవన్ కళ్యాణ్, అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి కూడా మాకు సుమారు 50 లక్షల ఓట్ల పైన మాకు అనుమానాలు ఉన్నాయి అంటూ కూడా ఒక అనుమానాలు జరిగింది. ఎందుకు ఒక రాష్ట్రంలో 50 లక్షల ఓట్ల మీద అనుమానం ఎందుకుంది? రాఘవేంద్ర గారు
రాఘవేంద్ర గారు వినిపిస్తుందా మీకు? క్వశ్చన్ రిపీట్ చేయండి అమ్మా ఒకసారి. రాఘవేంద్ర గారు, టోటల్ గా దొంగ ఓట్లు ఉన్నాయనేది గతం నుంచి కూడా ప్రచారం జరుగుతుంది. ఇందులో వైసీపీ ప్రధాన హస్తం ఉంది. కావాలనే ప్రతిపక్షాలకు సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో, సానుభూతి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాటిని తొలగిస్తుంది అంటూ కూడా టీడీపీ ఆరోపిస్తుంది. కాకపోతే ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సమాచారం ప్రకారం 5,64,000 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నట్లు వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఈసీని కలిసిన చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరు కూడా సుమారు 50 లక్షల వరకు దొంగ ఓట్లు ఉన్నాయంటూ కూడా వాళ్ళ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు? ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారాలు. ఈరోజు అధికార పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో, తెలుగుదేశం పార్టీ ఎక్కడైతే బలంగా ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ నియోజకవర్గాల్లో ఎలాగైనా గెలవాలని చెప్పేసి ఒక దురాలోచనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2022 సంవత్సరం నుంచి, అంటే ఎలక్షన్ ఒక 1.5 year ఉందనగా అప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ లిస్టుల్ని ప్రభావితం చేసే విధంగా వాళ్ళ ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయమ్మా. దానిలో భాగంగానే మనం ముఖ్యంగా చూస్తున్నట్లయితే గతంలో ఏవైతే తిరుపతి బై ఎలక్షన్ కానివ్వండి, అదేవిధంగా కుప్పం మున్సిపాలిటీ ఎలక్షన్స్ కానివ్వండి, అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగాయో ఆ ఎలక్షన్ సందర్భంగా మనం అందరం కూడా చూసాము, టీవీ ఛానల్స్ లో కూడా చూసాము. అధికార పార్టీ ఏ విధంగా దారుణాలకు ఒడికట్టింది, దొంగ ఓటర్ని ఇతర ప్రాంతాల నుంచి ప్రోత్సహించి బూతులకు తీసుకొచ్చి వాళ్ళ చేత ఓట్లు వేయించాలని చూసినప్పటికీ కూడా ఆ టైంలో వాళ్ళని పట్టుకోవడం కూడా జరిగింది. అయితే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఏవైతే జరిగాయో ఆ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేశారో వాళ్ళందరూ కూడా ఈ దొంగ ఓటర్ల మీద గెలుపొంది గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో ఒక విజయదందా ఎగరేశారు. ఆ నిమిషంలో ఈరోజు సకల శాఖ మంత్రి అయినటువంటి రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ, మా ఓటర్లు వేరే ఉన్నారు, ఈ ఓటర్లు కాదు, వాళ్ళని 2024 ఎలక్షన్ ముందుకు బయట తీస్తామని చెప్పేసి మాట్లాడాడు. దానిలో అంతరార్థం ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో ఓటేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్. ప్రభుత్వం కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, 1కి 10 సార్లు వాళ్ళ క్వాలిఫికేషన్స్, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ క్రైటీరియా, ఎలిజిబిలిటీ మొత్తం బేస్ చేసుకొని వాళ్ళకి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో ఏదర్ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, టీచర్స్ ఎమ్మెల్సీలో కానీ పోటీ చేసి ఎలక్షన్ ఓటింగ్ చేసే అర్హత కల్పిస్తారు. దానిని కూడా వాళ్ళు ఆ రోజు ఓటమిని ఒప్పుకోలేక మా ఓటర్స్ వీళ్ళు కాదు వేరే ఉన్నారని చెప్పారు, అంటే దొంగ ఓటర్లు. తర్వాత అమ్మా జనరల్ గా మనం ఎలక్షన్స్ గురించి చూసుకున్నట్లయితే ఓటు హక్కు అనేది 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి కూడా భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఒక హక్కు. ఆర్టికల్ 326 ప్రకారంగా ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎవరైతే ఓటర్ లిస్టు ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా రూల్ నెంబర్ 6 అనేది ఒకటి ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. రూల్ నెంబర్ 6 అంటే డోర్ నెంబర్ ప్రాతిపదికన ఓటర్ లిస్ట్ ని తయారు చేయాల్సి వస్తుంది. అదే విధంగా డిస్టెన్స్ అన్నమాట, పోలింగ్ బూత్ కి వాళ్ళు ఎన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్ లో నివసిస్తున్నారనే విషయాన్ని కూడా వాళ్ళు కన్సిడర్ చేసుకొని వాళ్ళ యొక్క పేరుని ఆ ఓటర్ లిస్ట్ లో చేర్చాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి మా ప్రభుత్వము, మా పార్టీ, తెలుగుదేశం పార్టీకి చెందిన అందరూ కూడా 2022లోనే దీనికి సంబంధించి రూల్ నెంబర్ 6 ని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్ట్ లో చాలా తప్పులు ఉన్నాయని చెప్పేసి చాలా కంప్లైంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ వాటన్నిటిని కూడా పట్టించుకోకుండా ఆనాటి ఎలక్షన్ కమిషన్ ఏదైతే 2023 Jan 5th ముసాయిదా ఓటర్ లిస్ట్ ఒకటి రిలీజ్ చేసిందో అదే తప్పులు తడకలతోటి మళ్ళీ ఓటర్ లిస్ట్ ని రిలీజ్ చేశారు. ఇవన్నీ గమనించడంతో పాటు తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఓటర్ లిస్ట్ మీద మేము కూడా ఎక్సర్సైజ్ చేసుకోవడం జరిగింది.
గ్రామ స్థాయిలో మా కార్యకర్తలందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలకు ఈ ఓటర్ లిస్టుని ఏ విధంగా ప్రభావితం చేసి దొంగ ఓటర్లని ఏ విధంగా తమ ఓటర్ లిస్టులో చేర్చుకోవాలని చూస్తున్నాడు అనే విషయాలన్నింటినీ కూడా మేము కూడా తరువుగా ఓటర్ లిస్టుల్ని పరిశీలించడం ద్వారా మా కళ్ళకి కొన్ని దారుణమైనటువంటి నెంబర్స్ కనిపించాయి. ఎందుకంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బూత్ నెంబర్ 152లో అమ్మ ఒకే డోర్ నెంబర్తో 506 ఓట్లు, ఒకే డోర్ నెంబరు. అదేవిధంగా 35వ వార్డులో అదే విజయవాడ సెంటర్లో 500 ఓట్లు. గుంటూరు వెస్ట్ లో డోర్ నెంబర్ 214 121 ఒకే డోర్ నెంబర్ అమ్మా 800 ఓట్లు ఆ డోర్ నెంబర్తో రిజిస్టర్ అయి ఉన్నాయి. అదేవిధంగా మరీ అతి దారుణమైన సిగ్గుసేటైన పని ఏంటంటే ఒక కాలేజ్ డోర్ నెంబర్తో 46 ఓట్లని ఈ పార్టీ ప్రభుత్వం అనేది రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అదే విధంగా రాఘవేంద్ర గారు కేవలం అలా ఫేక్ డోర్ నెంబర్స్ మాత్రమే కాదు, అసలు డోర్ నెంబర్స్ లేని 0000 వాటి మీద కూడా కొన్ని వేల ఓట్లు. ఒక్క నిమిషం చెప్పండి. అమ్మా. అదే విధంగా అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో దాదాపు 70,600 ఓట్లు దొంగోట్లను చేర్చారు. వైజాగ్ ఈస్ట్ లో 40,000 ఓట్లు. అదే విధంగా మనం చూసినట్లయితే కావల కానివ్వండి, ఉరవకొండలో కానివ్వండి, ఉరవకొండ నియోజకవర్గంలో ప్రత్యేకంగా చెప్తా ఉన్నా, ఉరవకొండ నియోజకవర్గంలో ఏవైతే వీళ్ళు దొంగోట్లు చేర్చారో ఆ దొంగోట్ల మీద పయాల కేశవ గారు దాని మీద పోరాడి కంప్లైంట్ చేస్తే సాక్షాత్తు ఉరవకొండ ఏదైతే ఉరవకొండ ఈఆర్ఓ గారు ఎవరు స్వరూప గారి కానివ్వండి, అనంతపూర్ జెడ్పీసీఓ గారిని భాస్కర్ రెడ్డి గారిని సస్పెండ్ చేసినటువంటి విషయాలు కూడా మీరు గమనించుకోవాలి. అంటే ఆయన ఇందాక ఒక ఆయన మాట్లాడారు, కంప్లైంట్ చేసిన వాళ్ళేమో ప్రతివర్తులు, చేయలేని వాళ్ళేమో మంచోళ్ళు అని చెప్పేసి మాట్లాడాడు. నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, దొరికితే దొంగలే, దొరకనంత వరకు బాగానే ఉంటారు. మీరు ఇప్పుడు దొరికారు కాబట్టి ఎక్కడెక్కడ మా దగ్గర ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎక్కడ ఎన్ని దొంగోట్లు చేర్చారు, ఫామ్ 6 కానివ్వండి, ఫామ్ 7 కానివ్వండి, మీరు ఏ విధంగా అయితే దుర్వినియోగం చేశారనే విషయాలు మా దగ్గర 100% ప్రూఫ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ రోజు మేము మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఎలక్షన్ కమిషన్ కలిసి దీని మీద కంప్లైంట్ ఇచ్చి ప్రభుత్వం ప్రజాస్వామ్యం కూనీ అవ్వకుండా ఈ దుర్మార్గుల చేతుల్లో నుంచి మన రాష్ట్ర పౌరులందరూ కూడా ఓటు హక్కుని ఉపయోగించుకునే విధంగా అవకాశం కల్పించాలని చెప్పేసి రాఘవేంద్ర గారు ఒక నిమిషం హోల్డ్ ఉండండి. నాగరాజు గారు చెప్పండి. నాగరాజు గారు నమస్తే అండి. టోటల్ గా కేవలం దొంగ ఓట్ల మీద మాత్రమే కాదు, జనసేన టీడీపీ రెండు కూడా వాలంటీర్ల వ్యవస్థ మీద కూడా కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. డేటా అంతా వాలంటీర్ల వ్యవస్థ చేతిలో ఉంటుంది కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేక ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా తొలగించబడడం జరుగుతుంది అంటూ కూడా ఒక కంప్లైంట్ అయితే రైజ్ చేశారు. ఎందుకంటారు? కేవలం ఈసీ చూసుకుంటుంది కదా, ఒక పక్క ఎన్ని ఉన్నాయి, ఎన్ని జరుగుతున్నాయని చూసుకుంటుంది ఒక పక్క ఈసీ, రాష్ట్ర ప్రభుత్వం ఏమో టీడీపీనే వీటికి పాల్పడుతుంది అంటుంది. కానీ మీరు మాత్రం టోటల్గా ఈ వ్యవస్థలో లోపం ఉంది, ఈ వ్యవస్థ వల్లే ఇవన్నీ జరుగుతున్నాయంటూ కూడా వ్యవస్థని ఎత్తి చూపుతున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఇదే వ్యవస్థ మీద ఉమెన్ ట్రాఫిక్ అంటూ కూడా ఒక ఎలిగేషన్ అనేది తీసుకురావడం జరిగింది. వై ఈ వ్యవస్థ మీద ఎంతకింత ఫోకస్ చేయాల్సి వచ్చింది? నాగరాజ్ గారు వినిపిస్తుందా? ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరును చూస్తుంటే వాళ్ళు 5 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఓట్ల కోసమే రాజకీయం చేస్తున్నారు తప్ప ప్రజలు బాగుపరచాలనే దీని మీద వాళ్ళు ఎక్కడ కూడా రాజకీయం చేయట్లేదు. వాళ్ళకి ఓటు ఏ విధంగా వస్తుంది, ఓటుని ఏ విధంగా సంపాదించుకోవాలి, మనము ఈ 5 ఏళ్ళు పూర్తిగా ఓట్ల మీదనే వాళ్ళ దృష్టి సాధిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఓట్లని ఏదైనా దొంగోట్లని కొంత తయారు చేసుకోవడం, వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలతో రైట్. నాగరాజు గారు వాయిస్ బ్రేక్ అవుతుందండి మీది, ఒకసారి నెట్వర్క్ సరి చూసుకోండి, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఒక నిమిషం హోల్డ్ ఉండండి. కోటేశ్వరరావు గారు
కోటేశ్వరరావు గారు, దీనిపైన దొంగ ఓట్లు ఉంటున్నాయంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఇటు వైసీపీ టీడీపీతో పాటు ఓట్లు రాబట్టుకోవడానికి మాత్రమే వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బుని, ప్రజల డబ్బుల్ని ఖర్చు చేస్తూ వాళ్ళు ఓట్లకి ప్రభుత్వ ధనాన్ని వినియోగిస్తూ ఓట్లు సంపాదించుకునే కార్యక్రమం ఈ 5 ఏళ్లలో చేస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం ప్రతి ఒక్కరు కూడా అర్థమైంది. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా కోసమే పనిచేస్తుంది, ప్రజల కోసం పనిచేయట్లేదు, ఎక్కడ డెవలప్మెంట్ అనేది లేదు. ప్రజలకి ఇటువంటి ఆరోగ్యశ్రీలు కానీ ఇటువంటి సౌకర్యాలు కల్పిస్తూ వారి ద్వారా ఓట్లు దండుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప వారు ఎక్కడ కూడా ప్రజలకి మేలు చేసే పరిస్థితులు ఎక్కడ లేదు. ప్రజల యొక్క ఉమ్మడి ఆస్తుల్ని కొల్లగొడుతున్నారు. ఇసుక కానీ మిగిలిన నిత్యావసరాల సరుకులు కానీ వీళ్ళన్నింటిలో కూడా రేట్లు పెంచేసి జనాల దగ్గరే వసూలు చేసి జనాలకు ఇవ్వడమే పద్ధతిగా పెట్టుకొని వాళ్ళు ఈ విధంగా వ్యవహరించడం వల్ల 2024లో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతుంది. ఖచ్చితంగా 100% ప్రభుత్వం మారబోతుంది. ప్రజలు పూర్తిగా అగైనిస్ట్ లో ఉన్నారు. వారి దగ్గర డబ్బులు తీసుకున్న కానీ ప్రజలు వారికి ఓటేసే పరిస్థితిలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కడా లేరు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఏ ఎమ్మెల్యే చూసినా కూడా ఆ యొక్క భూ కబ్జాదారులకి వీళ్ళు సపోర్ట్ చేయడం, వారి ద్వారా వాళ్ళు లబ్ధి పొందడం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా వైసీపీ పార్టీకి దగ్గర పడిన రోజులు. కాబట్టి వైసీపీలో ఉన్నటువంటి నాగరాజు గారు ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. ప్యానెల్లో సభ్యులంతా కూడా ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. ఇక టోటల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల లిస్టు తప్పులు తడగ్గా ఉందని, ఫేక్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని, సుమారు 50 లక్షల వరకు అనుమానం ఉంది అంటూ కూడా టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. అదే రీతిలో వైసీపీ కూడా టీడీపీ మీద గతంలో వారు చేశారంటూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సమయంలో ఈ దొంగ ఓట్లు అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. కోటేశ్వరరావు గారు, గతంలో చూసుకున్నట్లయితే ఎన్నికల కమిషన్ని ఎన్నుకోవడానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండవలసిన అవసరం ఉండేది. కాకపోతే ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన చట్టం ప్రకారం ఎన్నికల కమిషన్స్ని ఎన్నుకునే విధానంలో చీఫ్ జస్టిస్ ఉండవలసిన అవసరం లేదు అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు ఈ ఓట్ల పరిస్థితి, ఈ ఫేక్ ఓట్ల పరిస్థితి చూసినట్లయితే తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతవరకు సమంజసం? కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు దేనికి సంకేతం? ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డల పెట్టలాంటిది కాదా అనే అనుమానాలు, సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇన్ని దొంగ ఓట్లు ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు మనకి రాఘవేంద్ర గారు చెప్పారు ఒక్కొక్క డివిజన్లో ఎన్నెన్ని ఓట్లు ఉన్నాయి, ఒక్కొక్క చోట ఎన్ని ఫేక్ ఓట్లు ఉన్నాయి, ఎన్ని నియోజకవర్గాల్లో అనేది. టోటల్గా ఈరోజు 5,64,000 ఫేక్ ఓట్లను గుర్తించామంటూ కూడా ఎన్నికల సంఘం చెప్పింది. అయితే మరి ఈ వ్యవస్థ ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అవసరం లేదు అంటూ కూడా ఎందుకు నిర్ణయించాల్సి వచ్చింది? ఇప్పుడు ఎన్నికల కమిషన్ నియామక ప్రక్రియ వేరు, దానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లేకపోతే ఇంకొకళ్ళు అనేకుండా దాని మీద సరే విమర్శలు చెలరేగాయి. అలా కాకుండా అంటే వాళ్ళతో నిమిత్తం లేకుండా తమకు ఇష్టం వచ్చినటువంటి వాళ్ళని ఎన్నికల కమిషనర్లుగా నియమించుకోవడానికి చేసినటువంటి ఒక ఎత్తుగడది. రాబోయేటువంటి రోజుల్లో దాని పర్యవసానాలు కూడా మనం చూస్తాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల జాబితాలో అవకతవకలు అనేటువంటిది ఇప్పుడు చెప్తున్నటువంటి ఎన్నికల కమిషన్ ఇన్ని లక్షల మంది అని చెప్తా ఉంది. అన్ని లక్షల మంది ఓటర్ల జాబితాలో వాళ్ళ పేర్లు నమోదు కావడానికి లేదా వాళ్ళు ఫేక్ ఓటర్లు కావడానికి ఎవరు బాధ్యులు? కింద ఉన్నటువంటి వాలంటీర్ల వ్యవస్థలోనా, లేకపోతే గ్రామ సచివాలయ వ్యవస్థలోకి చెందినటువంటి వాళ్ళు, లేదా నమోదు చేసినటువంటి సిబ్బంది, ఎవరు బాధ్యులు? వాళ్ళ మీద తీసుకున్నటువంటి నిర్దిష్టమైనటువంటి శిక్షణా చర్యలు ఏమిటనేటువంటిది ముఖ్యం. ఎందుకంటే అటువంటి శిక్షణా చర్యలు కనుక తీసుకున్నట్లయితే దానికి బాధ్యులైనటువంటి వాళ్ళని, అంటే కింద నుంచి పై వరకు ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరి మీద యాక్షన్ కనుక సిఫార్సు చేసి తీసుకున్నట్లయితే ఎన్నికల కమిషను మరొకసారి ఇలాంటి అక్రమాలకి చోటు ఉండదు. ఎందుకంటే ఎవరో ఒకరు ఎక్కడో అక్కడ దొంగ అప్లికేషనా లేకపోతే ఇంకొక అప్లికేషనా, ఏదో ఒక అప్లికేషన్, దొంగ అప్లికేషన్ వచ్చినా కానీ దాన్ని వెరిఫై చేయాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు ఎవరికి ఫేవరేట్ గా చేసేట్లయితే అటువంటి వాళ్ళ మీద శిక్ష ఏంటి? ఇప్పుడు తేలిని అని చెప్తున్నారు 5 లక్షల ఓట్లు చిల్లర. ఈ 5 లక్షల ఓట్లు జాబితాలో నమోదు కావడానికి బాధ్యులు ఎవరు? వాళ్ళ మీద ఎన్నికల కమిషన్ గానీ తీసుకునేటువంటి చర్యలు ఏమిటనేటువంటిది ఇప్పుడు మనకు కావాలి. లేనట్లయితే వీళ్ళని కనుక పూర్తిగా వదిలేసేట్లయితే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఓటర్ల జాబితాలను తయారు చేసేటువంటి ప్రక్రియకి తెరలేపుతుంది. అందువల్ల నా అభిప్రాయం ఏంటంటే వీళ్ళ మీద నిర్దిష్టమైనటువంటి యాక్షన్ తీసుకోవాలి. ఒకవేళ యాక్షన్ తీసుకోవడానికి, శిక్షించడానికి కనుక
నిబంధనలు లేవైతే అవసరమైతే అటువంటి నిబంధనలు రూపొందించాలి. ఎందుకంటే ఇది ఒక రాష్ట్ర సమస్య కాదు, లేదా ఒక ప్రాంతం ఒక నియోజకవర్గ సమస్య కాదు. అనేక చోట్ల అటువంటి ఫిర్యాదులు వస్తున్నప్పుడు దాని మీద ఎన్నికల కమిషన్ అవసరమైతే ఆ నిబంధన వాళ్ళని సవరించి నిర్దిష్టమైనటువంటి ఫలానా తప్పు చేస్తే ఫలానా శిక్ష, ఫలానా తప్పు చేస్తే ఫలానా శిక్ష అనేటువంటి దాన్ని కూడా నిర్దిష్టంగా చేయాలి. ఎందుకంటే మనకి సిఆర్పిసిలో అటువంటి శిక్షలు ఉన్నాయి కదా, ఫలానా స్వభావం కలిగినటువంటి నేరం చేస్తే ఇన్నేళ్ళని. అదేవిధంగా ఈ ఎన్నికల అక్రమాలు అనేటువంటి వాడిని కూడా చేయలేకపోతే దానికి సంబంధించినటువంటి బాధ్యుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ చర్యలు తీసుకోకపోయేట్లయితే ఆయా పార్టీలు ఏవైతే అటువంటి అక్రమాలను పార్టీలకు తీసుకొచ్చారో వాళ్ళ మీద క్రిమినల్ కేసుల్లో కూడా నమోదు చేయడానికి చట్టపరంగా ఉన్నటువంటి అవకాశాలు ఏమిటనేటువంటిది వెతకాలి. వెతికి ఆ విధంగా నమోదు చేసినప్పుడు అక్రమాలకి తెర పడుతుంది అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే కోటేశ్వరరావు గారు. రాఘవేంద్ర గారు, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సచివాలయంలో ఫామ్ 7 అనేది ఎన్నైతే అప్లికేషన్స్ వచ్చాయో అందులో కూడా చాలా వరకు ఫేక్ అప్లికేషన్స్ మాత్రమే ఉన్నాయంటూ కూడా ఈసీ స్పష్టం చేయడం జరిగింది. అయితే సచివాలయ వ్యవస్థ ఒక పక్క వాలంటీర్ల వ్యవస్థ రెండూ కూడా వైసీపీకి ప్రధానంగా పనిచేస్తున్నాయి. ఓట్ల తొలగింపు కార్యక్రమాల్లో కానీ లేకపోతే సానుకూల ఓట్లు వేయించే వాటిల్లో అని కానీ. అయితే మరి వాలంటీర్ల వ్యవస్థతో పాటు సచివాలయ వ్యవస్థ కూడా అదే దారిలో పోతుందా? వైసీపీకి తొత్తులుగానే రెండు వ్యవస్థలు పనిచేస్తున్నాయంటారా? 100% అండి. మీరు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి నిర్మించుకున్నటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, ఈ సచివాలయ వ్యవస్థ కానివ్వండి, జగన్ ని మళ్ళీ ఎట్లా అయినా అధికారంలోకి తీసుకురావడం కోసం 100% వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ప్రజల్లో మనం చూసినట్లయితే ప్రజా వ్యతిరేకత తీవ్రంగా పెరిగిపోయింది. ఈ గడిచిన ఏదైతే 5 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు కానివ్వండి, ఈ సంక్షేమ పథకాల తప్పుదారి పట్టించడంలో కానివ్వండి, పూర్తిగా విఫలమైపోయాడు. తన సొంత పార్టీలో ఉండే ఎమ్మెల్యేలే ఈరోజు బయటకు వచ్చి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా నేను ఇందాక ఏదైతే చెప్పానో, సజ్జల రామకృష్ణారెడ్డి గారు 1.5 year బ్యాక్ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో, మా ఓటర్స్ వీళ్ళు కాదు వేరే ఉన్నారు అని, దానిలో కంటిన్యూషన్ లో భాగంగానే ఈరోజు ఈ సచివాలయ వ్యవస్థ కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, ఈ ఓటర్ లిస్టుల మీద చాలా ప్రభావితం చేస్తున్నారు. ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు ప్రతి కార్యక్రమాన్ని, ఒక పెన్షన్ ఇవ్వాలన్నా కానివ్వండి, లేదా ఒక రేషన్ ఇంటికి డెలివరీ చేయాలా కానివ్వండి, ఇటువంటి అన్ని కార్యక్రమాలకు కూడా జగన్మోహన్ రెడ్డి తెలివిగా ఏం చేశాడంటే, ప్రతి 50 ఇళ్లకి ఒక వాలంటీర్ని పెట్టుకున్నాడు. వాళ్ళ ద్వారా ఏదో పథకాలు ఇద్దామని చెప్పేసి ఈ 50 మంది ప్రజల్ని వాళ్ళకి లింక్ చేసి 50 హౌసుల్ని 50 హౌసెస్ ని ఒక వాలంటీర్కి లింక్ చేశాడు. లింక్ చేయడం వల్ల ఏమైందంటే ఆ వాలంటీర్ యొక్క ఆధిపత్యం ఆ 50 ఇళ్ల మీద పెరిగిపోయి ఆ ప్రజలు ఏమైపోయారంటే ఆ 50 ఇళ్ల వాళ్ళు ఈ వాలంటీర్కి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితేనో, వాలంటీర్కి తెలియకుండా ఏదైనా చేస్తేనో, లేకపోతే వాలంటీర్ వైకాపా పార్టీ మనిషి కాబట్టి నేను తెలుగుదేశం పార్టీతో ఉంటేనో, లేకపోతే జనసేన పార్టీతో ఉంటేనో మా సంక్షేమ పథకాలు పీకేస్తారనే ఒక నిశ్చయానికి వచ్చేసి వాళ్ళు ఎటు మాట్లాడలేని పరిస్థితి. అయితే ఈ ఓటర్ లిస్ట్ లో భాగంగా ఈరోజు భారతదేశ చరిత్రలో కానివ్వండి ఎప్పుడూ లేదండి. జనరల్ గా మనం చూసినట్లయితే సచివాలయ సిబ్బందిని కానివ్వండి, వాలంటీర్లను కానివ్వండి పెట్టుకొని ఎన్నికల ప్రక్రియలో భాగం చేయడం అనేది మనం చూసినట్లయితే ప్రజాస్వామ్యాన్ని ఆయన 100% కూనీ చేయడం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం కోసంగా బిఎల్ఓలుగా ఎవరుండేవాళ్ళు? ప్రభుత్వ ఉద్యోగులు ఉండేవాళ్ళు. ఈ ప్రభుత్వ ఉద్యోగులకి ఎక్కడైనా ఏదైనా తప్పు చేయాలన్నా, ఏదైనా ఇలా దొంగ ఓట్లు చేర్చాలన్నా, ఏదైనా డిలీటెడ్ ఓట్లు చేయాలన్నా కానీ ప్రతిదీ కూడా ఒక సిస్టమేటిక్ గా ఒక ప్రాసెస్ లో వెళ్ళేవాళ్ళు. వాళ్ళకు ఒక భయం అనేది ఉండేది. నేను ఏదైనా తప్పు చేస్తే నా మీద ఈ ప్రభుత్వం చట్టపరమైన ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి చట్టపరమైన చర్యలు తీసుకున్నా అని చెప్పేసి ఒక భయం ఉండేది. ఆ భయంతో వాళ్ళు ఎక్కడ కూడా అవకతవకలు పాల్పడేవాళ్ళు కాదు. కానీ ఈ రోజు ఏం జరుగుతుంది? ఈ వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, ఈ సచివాలయ వ్యవస్థ కానీ వాళ్ళకు అటువంటి నిబంధనలు లేవు, అటువంటి నియమాలు లేవు. ఎందుకంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తన కార్యకర్తల కంటే కూడా ఎక్కువగా తన వాలంటీర్లను నమ్ముకున్నటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు మనం ముఖ్యంగా చూసినట్లయితే ఇదే జగన్మోహన్ రెడ్డి 2600 మంది మహిళా కానిస్టేబుల్స్ ని బిఎల్ఓలుగా పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇదే తంతు
ఎన్ని నియోజకవర్గాలు? 80 నియోజకవర్గాల్లో అండి. 80 నియోజకవర్గాల్లో 2600 మంది మహిళా బిఎల్ఓలను పెట్టుకొని ఈ రోజు ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ కానివ్వండి, ఓటర్ లిస్టు జాయినింగ్స్ కానివ్వండి చేస్తా ఉన్నాడు. వాళ్ళకేం తెలుసండి? ఒక ఓటర్ లిస్ట్ కి సంబంధించి ఓటర్ లిస్ట్ లో దాని యొక్క విధి విధానాలు, ఈ ఆర్టికల్ 326 ఏంటి, అదే విధంగా రూల్ 6 ఏంటి అనేది ఈ మహిళా కానిస్టేబుల్స్ కి ఏం తెలుసు, వాలంటీర్లకు ఏం తెలుసు. వాలంటీర్లో చాలా మంది 5వ తరగతి 10వ తరగతి చదివిన వాళ్ళు దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని వాలంటీర్లు అయి ఉన్నారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఈ ప్రజా వ్యతిరేక పాలనలో తను ఖచ్చితంగా ఓడిపోతానని చెప్పేసి ఒక డిసైడ్ అయ్యి తను ఈరోజు వాలంటీర్ల మీద డిపెండ్ అయిపోయేసి ఎలాగైనా సరే ఈరోజు దొంగ ఓటర్లని చేర్చుకొని మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తా ఉన్నాడు. కాబట్టి నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నా, ఓట్ల తొలగింపు అనేది పబ్లిక్ మ్యాండేట్ ను తారుమారు చేయటమే. అంటే Okay. ప్రజాస్వామ్య వ్యవస్థను కూల్చడం కోసం ఈ ప్రభుత్వము, ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పన్నే కుట్రే. కాబట్టి వీళ్ళ మీద ఎలక్షన్ కమిషను రాజద్రోహం కేసు పెట్టి వీళ్ళని, ఇటువంటి దరిద్రులను, దొంగ ఓట్లు ఎవరైతే చేలుస్తున్నారో అనవసరంగా అర్హులైనటువంటి ఓట్లని డిలీట్ చేస్తున్న వాళ్ళ మీద రాజద్రోహం కేసు పెట్టి వీళ్ళకి శిక్ష పడే విధంగా రాఘవేంద్ర గారు ఒక నిమిషం హోల్లో ఉండండి. చెప్పండి. కోటేశ్వరరావు గారు, బీజేపీ కూడా ఈ దొంగ ఓట్ల వ్యవహారంపై స్పందిస్తుంది. అంటే కేంద్రం ఏదైతే కంట్రోల్ చేయవలసి ఉందో ఆ విషయాన్ని పక్కన పెట్టేసి ఒక దొంగ అంటూ అరిచినట్లు బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తున్నట్టు కూడా ఒక విమర్శను అయితే ఎదుర్కొన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అనుకోవచ్చు? కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ ని నియమించేటువంటి అధికారం ఉంది. ఎన్నికల కమిషన్ ని నియమిస్తారు తప్ప సిబ్బందిని నియమించేదానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం లేదు, అవకాశాలు కూడా లేవు. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని మాత్రమే ఎన్నికల విధులకు కానీ లేదా ఓటర్ల జాబితాకు కానీ వాళ్ళని వినియోగించాలి. అందువలన కేంద్ర ప్రభుత్వ పాత్ర అనేటువంటిది దీనిలో ఆ వచ్చినటువంటి ఫిర్యాదుల మీద సంబంధిత ఎన్నికల సంఘం ఎవరైతే ఉంటారో ఆ సంఘంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కనుక సక్రమంగా యాక్షన్ తీసుకోకపోతే దానికి కేంద్ర ప్రభుత్వాన్ని డెఫినెట్ గా తప్పు పట్టాలి. అందువలన అటువంటిది జరగలేదనే కదా ఇప్పుడు గత కొద్ది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి గందరగోళం. అటు టీజీపీ, వైసీపీ రెండు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. మరి మధ్యలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి నిర్దిష్టమైనటువంటి గైడ్ లైన్స్, ఓన్లీ బీజేపీ నాయకులు ఉన్నారు, వాళ్ళు కేంద్రానికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని లేదా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తీరుతెరులను కూడా వాళ్ళు చేరవేస్తుంటారు. ఎందుకని కేంద్ర ప్రభుత్వం ఇటువంటి వివాదాలకి ఫుల్ స్టాప్ పెట్టకుండా తగినటువంటి ఆదేశాలు ఇవ్వకుండా చేస్తున్నది అనేటువంటి పెద్ద ప్రశ్న. అందువలన రాజకీయంగా చెప్పుకోవాల్సి వస్తే అది బీజేపీ మన వైసీపీ తోటి తెర వెనుక కుమ్మక్క అయిందనేటువంటి ఆరోపణలు దాని మీద తలెత్తుతున్నాయి. ఆరోపణల క్రమంలో వైసీపీ గెలవడానికి ఈ విధమైనటువంటి అక్రమాలకు పాల్పడితే వాటిని చూసి చూడనట్లు వదిలేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. అందుకని బీజేపీ వాళ్ళు ఇప్పుడు మేము కూడా కంప్లైంట్ చేస్తున్నాం అంటే ఎవరికి కంప్లైంట్ చేసుకోవాలి, ఎవరు చేయాలి? అందువలన ఇదొక సంక్లిష్టమైనటువంటి ఒక దొంగ నాటకం లాగా కూడా అనిపిస్తుంది అనేది నా అభిప్రాయం. అందుకని నేను ముందే చెప్పినట్టుగా ఇటువంటి బాధ్యుల మీద నిర్దిష్టమైనటువంటి చర్యలను గనక ఎన్నికల కమిషన్ సిఫార్సు చేయకపోతే ఇది ఇంతటితో ఆగదు. ఇప్పటికైనా అటువంటి నిర్దిష్ట చర్యలు ఏమున్నాయి? ఒకవేళ ఎన్నికల కమిషన్ చేయకపోయేట్లయితే జనసేన, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, వామపక్షాలు లేదా ఈ చివరికి బీజేపీ కూడా అటువంటి జాబితాలు మన దగ్గర ఉన్నాయి, ముసాయిదా జాబితాలు ఉన్నాయి. ఆ ముసాయిదా జాబితాలను తీసుకొని దాని ఆధారంగా కేసులు నమోదు చేయండి. కేసులు నమోదు చేసినప్పుడు అసలు విషయాలన్నీ బయటకు వస్తాయి. నిజమా కాదా, లేదా ఈ సమస్య ఎంతవరకు ఉందనేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి కూడా వస్తుంది. అందుకని అంతకు మించి రాజకీయపరమైనటువంటి ఆరోపణలు చేసుకున్నంత మాత్రాన ఉపయోగం కూడా లేదనేది మనం చెప్పుకోవచ్చు. ఓకే కోటేశ్వరరావు గారు, ఒక నిమిషం ఉండండి. రాఘవేంద్ర గారు, ఈ దొంగ ఓట్ల మాత్రమే కాదు, దొంగ ఓటర్లు కూడా మన ఏపీకి వస్తూ ఉంటారు ఎలక్షన్స్ జరిగినప్పుడు. కేవలం దొంగ ఓట్లు అనేవి ఇక్కడ పేర్లు మార్చడం, లేకపోతే ఇంటి నెంబర్లకి లేని ఇంటి నెంబర్లకి ఓట్లు ఇవ్వడం, ఒకే ఇంటికి సంబంధించి ఒకే ఇంటి నెంబర్ మీద వేలల్లో ఓటర్లు ఉండటం కాకుండా
టోటల్గా ఓటర్లే మనకి ఫేక్ ఓటర్లు వస్తారు ఇతర రాష్ట్రాల నుంచి. గతంలో మనం చూసినట్లయితే తిరుపతి ఎంపీ ఎలక్షన్స్ చూసుకున్నట్లయితే కర్ణాటక, తమిళనాడు నుంచి వచ్చి ఒక ఫేక్ ఆధార్ కార్డులను చూపించుకుంటూ కూడా ఓట్లు వేసిన పరిస్థితి, అది కూడా అప్పట్లో గందరగోళం అయింది. అయితే ఫేక్ ఓట్లు కూడా తీసుకొచ్చి ఏపిస్తూ ఉన్నారు. అలాంటప్పుడు అసలు వైసీపీకి ఓట్ బ్యాంక్ అనేదే లేదా? ఎందుకు ఈ విధంగా చేయాల్సి వస్తుందంటారు? వైసీపీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ఎవరు కూడా ఓటు వేయడానికి సిద్ధంగా లేరండి. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఈ మనం 26 పార్లమెంట్లు 26 జిల్లాలు చెప్పుకుంటున్నామో, ఈ జిల్లా వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఆల్మోస్ట్ వైసీపీ తమ ఓటమిని ఆల్రెడీ వాళ్ళు పసిగట్టేశారు. వాళ్ళ దగ్గర వాళ్ళ సర్వేలు కూడా ఉన్నాయి. ఓడిపోతున్నామని చెప్పేసి తెలిసే వాళ్ళు బయట నుంచి ఓటర్స్ ని ఒక పెయిడ్ బ్యాచ్ లాగా తీసుకొచ్చుకొని ఓటింగ్ చేసుకోవడానికి ప్రయత్నించారు. దీనిలో భాగంగా గతంలో మనం ఆల్రెడీ చూసాం. వెంకటగిరి కానివ్వండి, కుప్పం కానివ్వండి, అదేవిధంగా మన తిరుపతి ఎంపీ ఎలక్షన్స్ కానివ్వండి, అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కానివ్వండి, భారీ ఎత్తున తీసుకొచ్చారు. భారీ ఎత్తున తీసుకురావడం అంటే ఇక్కడ వాళ్ళు అంత ధైర్యం ఎలా చేయగలుగుతున్నారంటే, పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు. వాళ్ళ చేతుల్లో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడినా, ఎవరు అబ్జెక్షన్ చేసినా వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టి, తప్పుడు కేసులు బనాయించి, వాళ్ళని నానా విధాల చిత్రహింసలకు గురి చేసి, వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు బనాయించి ఎట్లాగైనా సరే 2024 ఎలక్షన్ కల్లా వాళ్ళందరినీ లేకుండా చేసి బూతుల్లో అసలు తెలుగుదేశం పార్టీ ఏజెంట్లే లేకుండా చేయాలనే ఒక కుట్ర కూడా వాళ్ళు పన్నారు. కాబట్టి మేము రేపు ఏవైతే ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయో ఆ ఎలక్షన్స్ కి అన్ని విధాల సిద్ధపడి ఉన్నాం. ఫేక్ ఓటర్స్ పక్క రాష్ట్రాల నుంచి ఎవరైతే ఫేక్ ఓటర్ కార్డు సృష్టించుకొని వచ్చి, ఫేక్ ఆధార్ కానివ్వండి ఇటువంటి సృష్టించుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ ఓట్ను ఉపయోగించుకోవాలని చూస్తారో వాళ్ళ మీద అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఆల్రెడీ ఉన్నాం. ఓకే రాఘవేంద్ర గారు, కోటేశ్వరరావు గారు, గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే వైసీపీ జెట్ స్పీడ్తో 151 సీట్లు సాధించిన వైసీపీ ఇప్పుడు కనీసం అక్కడ ఉన్న నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా టికెట్ ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది. ఇన్ఛార్జీలను వరుసగా మార్చుకుంటూ వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఇన్ని రోజులు అక్కడ పనిచేసి ఉంటారు, అక్కడ ప్రజలకు సుపరిచితులు అయి ఉంటారు, అక్కడ ఉన్న సమస్యలు వారికి గ్రిప్ ఉంటుంది, తెలిసి ఉంటుంది. అలాంటి వారిని ఏమాత్రం తెలియని వేరే నియోజకవర్గంలో సడన్గా పడేస్తే ఎంతవరకు అది సక్సెడ్ అవుతుంది? అది ఓటమి భయం కాదు అంటారా? అది రివర్స్ అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు అక్కడ ఫలానా నియోజకవర్గంలో పనికిరానటువంటి ఎమ్మెల్యేని తీసుకొచ్చి మా మీద ఎందుకు రుద్దుతున్నారు అనేటువంటిది ఒక సమస్య వస్తుంది. రెండోది, ఆ నియోజకవర్గంలో ఒకవేళ ఎవరికన్నా ఇవ్వాలనుకుంటే ఆ నియోజకవర్గంలో యాస్పిరెంట్స్ ఉంటారు. గత 5 ఏళ్లుగా పనిచేస్తూ ఎన్నికల్లో పోటీ చేయాలని చూసేవాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో కూడా అసంతృప్తి తలెత్తుతుంది. అందువలన కొత్త క్యాండిడేట్ ని వెంటనే స్వీకరించకపోవడం. రెండోది, యాస్పిరెంట్స్ గా ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా మనకు అవకాశం ఇవ్వలే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నిరాశ నిస్పృహలకు గురి కావడం వలన 2 రకాల నష్టాలు అధికార పార్టీకి ఉంటాయి. ఒకటి, ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు యాక్టివ్ గా కొత్త బలవంతంగా రుద్దినటువంటి వాళ్ళకి అనుకూలంగా ఎవరు పనిచేయరు. రెండోది, మళ్ళీ ఇప్పుడు తడుముకున్నట్టుగా ఇప్పుడు ఇంకొక 100 రోజుల లోపల ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఎవరినైనా వైరైన వాళ్ళని తీసుకొచ్చి ఒక కొత్త నియోజకవర్గంలో పెట్టడం అంటే వాళ్ళు తడుక్కున్నట్టుగానే ఉంటుంది. వాళ్ళు తడుక్కున్నటువంటి జనంతోటి లేదా పార్టీ కార్యకర్తలతోటి ఏ విధమైనటువంటి సంబంధాలు ఈ 3 నెలల్లో ఏర్పరచుకుంటారు అనేటువంటిది పెద్ద సమస్య. లేదు, అలా కాకుండా మా దగ్గర 100 కోట్లు ఉన్నాయి, మేము 100 కోట్లు పెడతాము, కార్యకర్తల్ని అదేవిధంగా ఓటర్లను కూడా కొనుగోలు చేస్తామంటారా? అది కూడా ఫ్రాడ్కి దారితీస్తుంది. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి వాడు ఎవడో ఒకటి చెప్పాలి, ఇదిగో నువ్వు నీకు తెలియదే మేము చెప్తున్నాం అని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఎగ్గొట్టొచ్చి ఇట్లా రకరకాల సమస్యలు ఉంటాయి. అందుకని చివరి నిమిషంలో చేసేటువంటి ఈ కసరత్తు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి లేదా వైసీపీకి ఇది ఎదురు దెబ్బ తగిలేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఇదేంట్రా బాబు ఈ విధంగా మార్చేస్తున్నారు, వేరే విధేయులుగా ఉన్నటువంటి వాళ్ళని కూడా మార్చేస్తున్నారు అనేటువంటి ఆందోళన దిగువ స్థాయి గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తల్లో మొదలైంది. ఎందుకు కోటేశ్వరరావు గారు, ఎందుకు ఈ మార్పుని వీళ్ళు తీసుకోవాలని నిర్ణయించారు? ఎందుకంటే తెలంగాణ ఎలక్షన్స్లో సిట్టింగులకి ఇచ్చారు కాబట్టి, ఆ అధికారంలో బీఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి ఇక్కడ సిట్టింగులకి ఇవ్వకూడదు అనేది ఏమన్నా పెట్టుకున్నారంటారా? అంటే
అంటే తెలంగాణలో ఎన్నికలకు ముందే ఇంతమంది ఎమ్మెల్యేలు లేదా ఫలానా ఎమ్మెల్యేలు జనం నుంచి దూరం అయ్యారు, వాళ్ళ మీద అవినీతి అక్రమాల ఆరోపణలు వచ్చాయి, వాళ్ళని గనక మళ్ళా తిరిగి పెడితే మేము మద్దతు ఇవ్వలేమని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలు ముందుగానే చెప్పారు అనేటువంటిది మనకు వచ్చినటువంటి వార్తలు. అయినప్పటికీ దాన్ని ఏమి పట్టించుకోకుండా ఒక 3-4 కాన్స్టిట్యున్సీస్ లో మార్చి మొత్తంగా బలవంతంగా రుద్దారు కేసీఆర్ గారు. కానీ అంతకు ముందు జరిగినటువంటి ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ కూడా దాదాపు 60-70 మంది ఎమ్మెల్యేలకి నిరాకరించి కొత్త వాళ్ళకి ఓటు ఇచ్చింది, అంటే సీట్లు ఇచ్చింది. కానీ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత అనేటువంటిది వాళ్ళందరినీ కూడా ఓడించింది. అందువలన ఇక్కడ మనం చూడాల్సింది ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక స్థానిక ఎమ్మెల్యేల మీదనే అసంతృప్తి కాదు, మొత్తం స్థానిక ఎమ్మెల్యేలు అసంతృప్తి కొంత శాతం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు జనం దగ్గర వసూలు చేసేటువంటి డబ్బులు కానీ లేకపోతే ఇట్లాంటి చిలకొట్టుడు వ్యవహారాల మీద సహజంగానే కొంత వ్యతిరేకత ఉంటుంది. కానీ మొత్తంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పుడు ఈ విధంగా రీషఫ్లింగ్ లేకపోతే కొత్త బొమ్మలను తీసుకొచ్చి పెట్టడం అనేటువంటిది అధికార పార్టీకి అది కలిసి మన అవకాశం ఇచ్చేటువంటిది కాదనేటువంటిది కర్ణాటకలో బీజేపీ రుజువు చేసింది. అందువలన ఇక్కడ ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రెండింటికి చేయడనేటువంటి రేవడిలాగా ఒకవేళ ఆయన మార్చినా గానీ అది ఎదురుతనేటువంటి పరిస్థితులు వాళ్ళకి కనిపిస్తున్నాయి. రెండోది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక నాయకుడు, అధినాయకుడు, ఆయనకి అనేక మహత్వాలు ఉండొచ్చు, లేకపోతే ఇంకో శక్తి ఉండొచ్చు. ఎవరికైనా ఎమ్మెల్యేకి నేను మీకు సీట్ ఇవ్వట్లేదు అని చెప్పేటువంటి పద్ధతులు ఉంటాయి. కానీ ఆ విధమైనటువంటి బుజ్జగింపులో లేకపోతే మర్యాదగా చెప్పడం అటువంటిది ఏం లేకుండా తన దగ్గరకు అసలు వాళ్ళని రానివ్వకుండా వేరే వాళ్ళ చేత, అంటే సజ్జల రామకృష్ణారెడ్డో లేకపోతే వైవి సుబ్బారెడ్డో లేకపోతే ఇంకోళ్ళు పార్టీ వాళ్ళ చేత చెప్పించి ఇక మీ పరిస్థితి మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి వాళ్ళ చేత చెప్పిస్తే హర్ట్ అవుతున్నారు కదా జనం. ఇప్పుడు కాపు రామచంద్రారెడ్డి కానీ లేకపోతే ముఖ్యంగా ఆర్కే గురించి చెప్పుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారి మీద లేదా తెలుగుదేశం నాయకుల మీద, అమరావతి మీద ఆయన వేసినటువంటి కేసులు అవి సృష్టించినటువంటి సంచలనం, అవి ఏమవుతాయి తర్వాత సంగతి. పెద్ద సంచలనం సృష్టించి ఆర్కే అనేటువంటి ఆయన వీర విధేయుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి లేదా గతంలో కాంగ్రెస్ కి ఉన్నాడు. మరి అటువంటి వ్యక్తిని కనీసం చెప్పకుండా బయటకు నెట్టేసి నీ దారి నువ్వు చూసుకో అని చెప్పేసి చెప్పారు అంటే ఇంకా ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరకు తీసుకుంటారు, ఎవరిని విశ్వాసులుగా తీసుకుంటారు అనేటువంటి ప్రశ్న ఇవాళ ప్రతి ఎమ్మెల్యేలో కూడా తలెత్తింది, ఎంపీలో కూడా తలెత్తింది. అందువలన ఒక గందరగోళం, కార్యకర్తల్లో ఒక ఆందోళన, ఏమిటి ఇంతమందిని మార్చేస్తా ఉంటే ఇంకా మొత్తం పార్టీ ఏమవుతుంది అనేటువంటి ఒక ఆందోళనతో ఇవాళ గ్రామ స్థాయిల్లోనూ పట్టణాల్లో కూడా దిగువ స్థాయి కార్యకర్తలు ఉన్నారనేది మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. అది నష్టం. ఓకే కోటేశ్వరరావు గారు ఒక నిమిషం ఉండండి. రాఘవేంద్ర గారు, గతంలో చూసుకున్నట్లయితే ఈ దొంగ ఓట్ల అంశానికి సంబంధించి కొంతమంది అధికారులు సస్పెండ్ అవ్వడం జరిగింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎంఆర్ఓస్ని, విఆర్ఓస్ని కొంతమందిని సస్పెండ్ చేసింది. అయినప్పటికీ కూడా ఈ దొంగ ఓట్లు అనేవి ఎక్కడా తగ్గట్లేదు. అయితే ఈసీ ఈ దొంగ ఓట్లను నియంత్రించడంలో ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారు? ఎలక్షన్ కమిషన్ మీద మాకు పూర్తిగా విశ్వాసం ఉందండి. ఈరోజు ఏదైతే మా అధినాయకుడు కంప్లైంట్ వాళ్ళకి వివరాలు వెల్లడించడం జరిగిందో దాని మీద వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటారని చెప్పేసి మాకైతే పూర్తిగా విశ్వాసం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గంలో ఎన్ని దొంగోట్లు ఉన్నాయి, డబుల్ ఓటు ఎవరెవరికి ఉన్నాయి అనే డీటెయిల్స్ అన్నీ కూడా మా పార్టీ తరఫు నుంచి అన్ని కూడా ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎవరైతే ఈ దొంగ ఓటర్స్ ఇందాక చెప్పినట్లు ఎవరైతే ఈ దొంగ ఓట్లను చేర్చడానికి కోసంగా, అదేవిధంగా ఎగ్జిస్టింగ్ వ్యాలిడ్ ఓట్స్ ని అంటే నాన్ వైకాపా ఓట్లను ఎవరైతే డిలీట్ చేయడానికి ప్రోత్సహించారో అటువంటి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటుందని చెప్పేసి పూర్తిగా విశ్వాసం ఉంది. రానున్న ఎలక్షన్స్ తెలంగాణలో ఏ విధంగా అయితే పారదర్శకంగా ఎలక్షన్స్ జరిగాయో అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతాయని చెప్పేసి ఆశిస్తున్నామ్మా. ఓకే రాఘవేంద్ర గారు ఒక నిమిషం ఉండండి. కోటేశ్వర గారు, టోటల్గా చూసుకున్నట్లయితే ఇక వాలంటీర్ల వ్యవస్థ దగ్గర ఉన్న డేటా ఎంతవరకు దొంగ ఓట్లను సృష్టించడానికి ఉపయోగపడుతుంది ప్రభుత్వానికి అంటారు? అంటే ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతోనే జరుగుతుంది అని భావించవచ్చంటారా? ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ కానీ, గ్రామ సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ
దొంగ ఓట్లను సృష్టించేట్లయితే అది ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, పట్టణాల్లో కొంతమంది గురించి తెలియకపోవచ్చు. ఎందుకంటే పట్టణాల్లో పక్కింట్లో ఎవరు ఉంటున్నారు, ఎదురింట్లో ఎవరు ఉంటున్నారో కూడా తెలియదు కనుక పట్టణాల్లో కష్టం. కానీ గ్రామాల్లో అసలు ఉనికిలో లేనటువంటి వాళ్ళని, లేదా ఆ గ్రామం వదిలిపెట్టినటువంటి వాళ్ళని, లేదా చనిపోయినటువంటి వాళ్ళని, ఇట్లా రకరకాల, అంటే ఆ గ్రామంతో సంబంధం లేనటువంటి వాళ్ళని కనుక చేర్చేట్లయితే అవన్నీ కూడా రేపు ఎన్నికల సందర్భంగా కూడా కంటెస్ట్ చేస్తారు ఆయా పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులు. ఇప్పుడు ఇక్కడ మన తెలుగుదేశం ప్రతినిధి చెప్పినట్టుగా అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు, లేదా అటువంటి వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు అనుకుంటే కేసులతోటి పోలీసుల వ్యవస్థను ఉపయోగించి బెదిరించడం అనేటువంటిది ఒక ఆందోళన కలిగించేటువంటి అంశం. అందువలన ఒకవేళ అటువంటి పనులు కనుక చేసేట్లయితే, అది కూడా ఆ విధంగా చేసినటువంటి పరిస్థితి కనుక ఉండేట్లయితే, జనంలో కనుక తీవ్ర వ్యతిరేకత ఉంటే, వీళ్ళు ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమందిని వేధించినా, ఏ విధంగా చేసినా, లేదా బూతుల్లో ఏజెంట్లను రానివ్వకపోయినా కానీ ఓడించదలుచుకుంటే సామాన్య ఓటర్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. అనేక చోట్ల ఆ విధమైనటువంటి పరిణామాలని మనం చూసాము. అందువలన ఉన్నంతలో చట్టపరమైనటువంటి చర్యల కోసం ఎవరైతే వాళ్ళు ఒకవేళ స్థానిక కార్యకర్తల మీద వాళ్ళ మీద కేసులు పెడతారు అనుకుంటే, జాబితాలు ఉన్నాయి కనుక నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలే కేసులు దాఖలు చేయొచ్చు. ఇదిగో ఈ విధమైనటువంటి లిస్టులు ఇక్కడ ఉన్నాయి, ఈ విధమైనటువంటి పేర్లు ఉన్నాయి, ఇది ఫేక్ అని చెప్పేసి కోర్టులు దాఖలు చేయొచ్చు, కోర్టుకు వెళ్ళొచ్చు. ఇట్లా రకరకాల పద్ధతులు ఉన్నాయి. వాటన్నింటికి వెళ్ళాలి తప్ప ఎన్నికల కమిషన్ మీద అది ఏదో చేస్తుంది అని కనుక ఎన్నికల కమిషన్ మీద భారం వేసి కూర్చుంటే, రేపు అటువంటి పరిస్థితి లేకపోయేట్లయితే తెలుగుదేశం కానీ, లేదా ఏ పార్టీ వాళ్ళైనా కానీ ఆశాభంగం చెందుతారు అనేటువంటిది మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఓకే, రాఘవేంద్ర గారు, ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం ఉంది అంటూ కూడా టీడీపీ జనసేన చెప్పినప్పటికీ కూడా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది సామాన్య ప్రజలకు ఒక అస్త్రం లాంటిది. అలాంటి ఓటుని తొలగిస్తాం, ఎంతవరకు ఇది ప్రజాస్వామ్యం అనుకోవచ్చు? ఈరోజు ఈ వాలంటీర్ వ్యవస్థ, అదేవిధంగా సచివాలయ వ్యవస్థ ద్వారా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ప్రజా వ్యవస్థని, అదేవిధంగా ఏదైతే ప్రజల హక్కుల్ని పూర్తిగా తుంగలో తొక్కి వాళ్ళ యొక్క మనోభావాలతో ఆడుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఓటు హక్కు అనేది వాళ్ళ ప్రాథమిక హక్కు, దాన్ని కూడా ఉపయోగించుకోని విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మా తరపు నుంచి కూడా ఇప్పుడు ఏదైతే కోటేశ్వరరావు గారు చెప్పారో, గ్రామ స్థాయి వారికి కూడా మా బూత్ లెవెల్ ఏజెంట్స్ కానివ్వండి, అదేవిధంగా ప్రతి యూనిట్ ఇన్ఛార్జ్ కానివ్వండి, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జెస్ కానివ్వండి, మేము కూడా ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థను నిర్మించుకొని ఈ ఎలక్షన్కి సిద్ధపడి ఉన్నాం. ఎవరైతే దొంగ ఓటు వేయడానికి బూత్లోకి వస్తారో, అదేవిధంగా లేని ఓటర్స్ని అంటే దొంగ ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ముందుగానే ఐడెంటిఫై చేసుకొని ఓటింగ్ విలేజెస్లో కానివ్వండి, అర్బన్ ఏరియాస్లో కానివ్వండి పకడ్బందీగా జరిగే విధంగా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్కి వెళ్ళే విధంగా మేము జరిపే విధంగా సిద్ధపడి ఉన్నాము. అయితే ఈ సందర్భంగా వీళ్ళకి ఒకటే రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేసిన రాఘవేంద్ర గారికి, అలాగే కోటేశ్వరరావు గారికి, రమణ గారికి, నాగరాజు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చూస్తూనే ఉన్నాం కదా, ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల లిస్టులో తప్పులు ఉన్నాయి అంటూ కూడా ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా రాష్ట్రంలో అధికారులు పట్టించుకోవటం లేదంటూ కూడా టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. టోటల్గా ఈసీ ఈరోజు చెప్పిన లెక్కల ప్రకారం 5,64,000 ఓట్లు ఫేక్ ఓట్లు ఉన్నాయంటూ కూడా గుర్తించడం జరిగింది. అయితే ఇంకా 50 లక్షల ఓట్ల వరకు ఇలాంటి ఓట్లు ఉన్నాయంటూ కూడా మరొక పక్క టీడీపీ వాదిస్తుంది. కాదు, ఇవన్నీ కూడా గతంలో టీడీపీ సృష్టించబడినవి, వాటిని మేము ఏవైతే ఫేక్ ఓట్లు ఉన్నాయో వాటిని మాత్రమే మేము తొలగిస్తున్నామంటూ కూడా వైసీ చెప్తుంది. ఏది ఏమైనా సరే ఒక 2-3 నెలలు ఎలక్షన్స్ రాబోతున్న తరుణంలో ఈ ఫేక్ ఓట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏపీ రాజకీయాలపై ఎలాంటి పరిస్థితి, ఎలాంటి పరిణామాలని చూపబోతున్నాయనేది వెయిట్ చేయాలి. అలాగే ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది చూడాలి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.